హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ఓ ఎంతన్ బేబీ' అనే మూవీ చూసామాట. తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ బానే ఉంది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ కొంచెం బానే స్టార్ట్ అయింది గానీ, తర్వాత అయితే పిచ్చ బోర్ కొట్టిందన్నమాట. ఘోరంగా బోర్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ రాడ్ సినిమాలు చూసామాట నేను 2. ఫస్ట్ ఏమో వచ్చేసి ఆ 'బద్మాష్‌లో', నెక్స్ట్ ఇదే. ప్లాట్ ఏంటంటే, మన హీరో వచ్చేసి డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అదే టైంలో ఒక పెద్ద హీరో దగ్గర నుంచి ఒక చిన్న ఛాన్స్ అనేది వస్తదన్నమాట. సో, మనోడెళ్ళి స్టోరీస్ అనేవి చెప్తాడు. ఆ హీరోకి నచ్చదన్నమాట. "నువ్వు ఒక లవ్ స్టోరీ రాసుకుంటురా" అని చెప్పి పంపించేస్తాడన్నమాట. లవ్ స్టోరీ వేరేది రాయడం ఎందుకు? నా దగ్గరే నా స్టోరీ ఉంది కదా! అని చెప్పి వీడి స్టోరీ ఎళ్ళి ఆ హీరోకి చెప్పేస్తాడన్నమాట. ఇదంతా మనకు ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తారు. తర్వాత ఏంటంటే, వీడి దగ్గర స్టోరీ సగమే ఉంటది. మిగతా సెకండ్ హాఫ్ స్టోరీ అనేది ఉండదు. అంటే దానికి ఆ స్టోరీకి ఎండ్ అనేది ఉండదన్నమాట. సో, అదే ముక్క హీరోకి చెప్తే, "నువ్వు రియల్ లైఫ్‌లో ఎళ్లి నీ లైఫ్‌ని సెట్ చేసుకొని రా. దాని తర్వాత అది ఏం జరిగిందో దాన్నే సినిమా కింద తీద్దాం" అని చెప్పి పంపిస్తాడన్నమాట. ఇంతకీ మనోడెళ్లి లైఫ్ సెట్ చేసుకున్నాడా? లేదా? వీళ్ళు ఆ సినిమాని తీశారా? లేదా? అన్నది మనకి స్టోరీ మాట. యాక్చువల్‌గా వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ పర్లేదు బానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అయితే నాకైతే ఏం నచ్చలేదన్నమాట. చాలా బోర్ కొట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లాష్ బ్యాక్‌లో స్కూల్ పోర్షన్స్ ఉంటాయి. ఆ హీరోయిన్ ఓవర్ యాక్షన్ అయితే అస్సలు తట్టుకోలేమన్నమాట. అలాగ ఎవడైనా డ్రెస్సింగ్ యేసుకుంటే అసలు కొడతారు, నార్మల్‌గా కొట్టరు పేరెంట్స్ అయినా. ఏంటో హైప్ క్రియేట్ చేయడానికి అలా పెట్టారు. అదైతే నాకు నచ్చలేదు. దాని తర్వాత ఇంకొక 2 స్టోరీలొస్తాయి. అవైతే ఇంకా బోరింగ్ మాట. డైలాగ్స్ కానీ ఏమీ అనిపించలే. అలా స్లోగా వెళ్తూ ఉంటది నరేషన్ అనేది. మనం ఆల్రెడీ చూసిన లవ్ స్టోరీస్ అన్నిటినే వీళ్ళు మిక్స్ కొట్టేసి ఒక 3 స్టోరీలు కలిపి కొట్టారన్నమాట. కానీ వీళ్ళు చూపించేటప్పుడు మాత్రం ఏదో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చూపిద్దాం అనుకున్నారు. అసలు ఏది వర్కౌట్ అవ్వలే. చాలా స్లోగా ఉంటదన్నమాట సినిమా. ఇంతకీ సినిమాలో పాజిటివ్స్ ఏం లేవా అంటే, ఒక పాజిటివ్ ఉందన్నమాట. ఆ ఒక్కటి ఏంటంటే హీరోయిన్. మనం 'విశ్వక్సేన్' మూవీ చూసాం కదా! 'ఓరి దేవుడా!' దాంట్లో ఉన్న హీరోయినే మాట తిను. తన పర్ఫార్మెన్స్ బాగుందన్నమాట. తన స్క్రీన్ మీదకొచ్చినప్పుడల్లా కొంచెం అనిపిస్తది. ఇంకా ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే, నేనైతే అంత రికమెండ్ చేయను. ఈ మూవీకి ఏదో పెద్ద హైప్ అనేది క్రియేట్ అయితుందన్నమాట. అదే ఆ స్కూల్ పోర్షన్‌లో ఆ అమ్మాయి వల్ల హైప్ అనేది క్రియేట్ అయింది. కానీ సినిమాలో ఏమీ లేదు. బెటర్ టు స్కిప్ మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.